ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుడు యాకోబుతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అయితే ఈ వాక్యము ఒక ముగ్గురు వ్యక్తుల జీవితాలలో నెరవేర్చబడము మనం చూస్తున్నాం. ఈ రోజున ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే షద్రకు, మెషకు, అబేద్నెగో వీళ్ళ ముగ్గురు జీవితాలలో ఇది నెరవేర్చబడిందని బైబిల్ గ్రంథం తెలిసిన ప్రతి ఒక్కరికి సుపరిచితమే. వారు ఎప్పుడైతే నెబుకద్నెజరు నిలబెట్టిన ఆ ప్రతిమకు మేము నమస్కరించము, సాగిలపడము అని వాళ్ళ తీర్మానం తీసుకున్న దాన్ని బట్టి మరి అక్కడ ఏడంతలుగా చేయబడిన అగ్నిగుండంలో వాళ్ళు పడవేయబడడం జరిగింది. అప్పుడు ఆ అగ్ని వారికి ఏ హాని చేయలేదట. ఆ అగ్నిలో పడవేసినప్పటికీ వారు వస్త్రములు ఏమాత్రము కాలిపోలేదు. అగ్ని వాసనను వారి దేహములకు తగలలేదట. అంత మాత్రమే కాదు, వేసింది ముగ్గురినే, కానీ నాలుగో వ్యక్తి కూడా అక్కడ రాజైన నెబుకద్నెజరు చూస్తున్నాము. అతను చూశాడు, నాలుగో మనుషుడు కనిపిస్తున్నాడు అక్కడ. మీరు వేసింది ముగ్గురే కదా, నాలుగో వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడని తనకు తానుగా ప్రశ్న వేసుకోవడము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము మరి ఆ వృత్తాంతమంతా మనకి సుపరిచితమే. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే దేవుడు మనకు తోడుగా ఉంటాడో అగ్ని వంటి శ్రమల గుండా మనం వెళ్తున్నప్పటికీ ఆ శ్రమలు మనల్ని ఎంత మాత్రము కదల్చవన్నమాట. మనల్ని ఎంత మాత్రం హాని చేయవు, కీడు చేయవు. అబేద్నెగో, షద్రకు, మేషకు, అబేద్నెగో విషయంలో జరిగిన ఈ దృష్టాంతమే మనకు మాదిరి. జ్వాలలు నిన్ను కాల్చవనంటే ఆ జ్వాలలు వీరి ముగ్గురిని ఏమైనా చేసిందండి? లేదు కదా. కనీసం అగ్నివాసన కూడా వారి వస్త్రములకు తాకలేదట. దేవుడు కలగజేసుకుంటే ఈ విధంగా ఉంటుందని వీరిని ఎగ్జాంపుల్గా మన ముందుంచి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా. అగ్ని మధ్య నువ్వు సంచరించవచ్చు, అంటే అగ్ని వంటి శ్రమలు నీకు రావచ్చు, కానీ నీకెంత మాత్రమో హాని చెయ్యవు, నీకేం ప్రమాదం జరగదని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈ రోజు ఈ వాక్యం ద్వారా. వీరి వలె మనము పట్టుదల కలిగి, రోషం కలిగి దేవుడి కొరకు నిలబడితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అగ్ని వంటి మహాశ్రమల గుండా వెళ్తున్నప్పటికీ ఆయన తోడు మనకు ఉంటుంది కాబట్టి, ఆయన సహాయం మనకు ఉంటుంది కాబట్టి మనల్ని దేవుడు నడిపిస్తాడు. ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో స్పష్టంగా మాట్లాడుతుంటుండగా వీరి వలె మనం ఉండి అగ్ని వంటి శ్రమల గుండా వెళ్తున్నప్పటికీ ఆ జ్వాలలు మనల్ని, అంటే ఆ శ్రమలు మనల్ని ఏమాత్రము కదల్చుకోకుండా ఉండాలంటే దేవుడి మీద ఆధారపడి ఆయన సహాయం కోరుకునే వారిగా ఉండాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.